కూరగాయల సాగు రైతులకు ప్రతిరోజు ఆదాయం తెచ్చిపెడుతుంది. వ్యాపారులు ఉద్యోగుల కన్నా ఎక్కువ సంపాదించే అవకాశం కల్పిస్తుంది. అలాంటి కూరగాయల పంటలలో బీర ముఖ్యమైనది. తక్కువ సమయంలోనే పంట చేతికి వస్తుంది. అంతేకాకుండా ఈ కూరగాయకు మార్కెట్లో 365 రోజులు మంచి డిమాండ్ ఉంటుంది. కాబట్టి వేసవిలో పందిరి విధానంలో సాగు చేస్తూ సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. అయితే వేసవి బీర సాగు ఎలా చేపట్టాలో ఇప్పుడు చూద్దాం. పండించే రైతుకు ఆదాయాన్ని, వినియోగదారునికి ఆరోగ్యాన్ని అందించే పంటలు కూరగాయలు. అందుకే సీజన్తో పని లేకుండా సంవత్సరం పొడవునా కూరగాయలు పండిస్తుంటారు రైతులు. ముఖ్యంగా పందిరి జాతి కూరగాయలైన బీర, సొర, కాకర, దొండ, పొట్లను వేసవి పంటగా డిసెంబర్ 15 నుంచి ఫిబ్రవరి చివరి వరకు విత్తుకోవచ్చు. వీటిలో బీరకు ఎండాకాలంలో మంచి డిమాండ్ ఉంటుంది. ఈ పంటను క్లార, ఆమ్ల గుణాలున్న నేలలు తప్ప అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు. కిలో విత్తనానికి థైరం 3 గ్రాములు, ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రాముల చొప్పున ఒకదాని తరువాత మరోటి కలిపి విత్తన శుద్ధి చెయ్యాలి. ఆ తరువాత 100 గ్రాముల విత్తనానికి 2 గ్రాముల ట్రైకోడెర్మా విరిడేతో విత్తన శుద్ధి చెయ్యాలి. వేసవిలో అధిక ఉష్ణోగ్రత వల్ల మొక్క పెరుగుదల తక్కువగా ఉండి పూత, పిందె తగ్గి దిగుబడులు తగ్గుతాయి. అందువల్ల మొక్కలను తక్కువ దూరంలో నాటుకుని మొక్కల సాంద్రత పెంచితే విడిగా మొక్క దిగుబడి తగ్గినప్పటికీ ఎక్కువ మొక్కలుండటం వల్ల విస్తీర్ణంలో దిగుబడి తగ్గకుండా ఉంటుంది. ఇందుకోసం విత్తన మోతాదును పెంచాలి. విత్తే ముందు ఎకరాకు 8 నుండి 10 టన్నుల పశువుల ఎరువు, 32 నుంచి 40 కిలోల భాస్వరం, 16 నుండి 20 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వేసుకోవాలి. నత్రజనిని 2 సమపాళ్లుగా చేసి విత్తిన 25 నుంచి 30 రోజులకు పూత, పిందె దశలో వేసుకోవాలి. మొక్కకు దగ్గరలో ఎరువును వెయ్యకూడదు. ఎరువును వేసిన వెంటనే మట్టిని కప్పి నీటిని పెట్టాలి. కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. 2 నుండి 3 నీటి తడుల తరువాత మట్టిని గుల్ల చేయాలి. ఎకరాకు పెండిమిథాలిన్ 1.2 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 24 నుంచి 48 గంటల్లోపు నేలకు పిచికారీ చెయ్యాలి. మొక్కలు 2 నుండి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు లీటరు నీటికి 3 గ్రాముల బోరాక్స్ కలిపి ఆకులపై పిచికారీ చేస్తే ఆడపూలు ఎక్కువగా పూసి పంట దిగుబడి బాగా ఉంటుంది. గింజ విత్తే ముందు పొలంలో నీరు పెట్టాలి. ఆ తరువాత ప్రతి 3 నుండి 4 రోజులకు ఒకసారి గింజ మొలకెత్తే వరకు నీరు పెట్టాలి. ఆ తరువాత పాదు చుట్టూ 3 నుండి 5 సెంటీమీటర్ల మందం మట్టి ఎండినట్లుగా ఉన్నప్పుడు నీరు ఇవ్వాలి. వేసవి పంటకు 4-5 రోజులకోసారి నీరు ఇవ్వాలి. రకాన్ని బట్టి బీరకాయలు నాటిన 60 నుండి 90 రోజుల్లో కోతకొస్తాయి. కాయలు లేతగా ఉన్నప్పుడు కోయాలి. కాయలు ముదిరిపోకుండా 2 నుంచి 3 రోజుల వ్యవధిలో కోయాలి. కాయలు ముదిరినట్లయితే పీచు పదార్థం ఎక్కువై మార్కెట్కి పనికి రాకుండా పోతాయి. కాయలను 1 అంగుళం కాడతో సహా కోయాలి.